ఏం జరిగింది? దుమ్ము రేపిన రఫేల్, పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్కు సంబంధించి సింధూర్, ఆ తొలిసారి ఫ్రెండ్స్ మేడ్ ఫైట్ జెట్ల వినియోగం, దాయాది ఆర్మీ తెరుచుకునే లోపే అంతా గాయమైపోయింది. త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్రమే అంచు కూడా చూడొచ్చు. దాంతోపాటుగా మసూద్ అజార్కు సంబంధించి చావు దెబ్బ, 10 మంది కుటుంబ సభ్యులు హతం, 4 సన్నిహితులు కూడా అంచు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మసూద్ అజార్కు సంబంధించి చావు దెబ్బ పడ్డది. ఇతనికి సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించి 10 మంది చనిపోయారు. అయితే ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నిశిరాత్రి ఏవో రయ్యమంటూ వస్తున్న రాడార్లు అలర్ట్ మెసేజ్, ఏమైందని చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి, వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థ వాటి మీదకి మళ్లించాయి. అలా రాడార్తో సహా వాళ్ళ దృష్టి వైపు మొత్తం అటువైపునకు మళ్ళిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు మూకుమ్మడిగా అటాక్ ప్రారంభించాయి. లిఫ్ట్తో పాటు క్షిపణి ప్రయోగాలు, బాంబుల మోత. అయ్యయ్యో ఏమైందోనని వాళ్ళు తేరుకున్నారో లేదో అంతకు ముందే ఉరికి వచ్చిన డ్రోన్లు క్లిక్మంటూ ఫోటోలు, వీడియోలు, రికార్డులు ప్రతి దాడికి సిద్ధమవుతుండగానే ఇటు విమానాలు గాయబ్, అటు డ్రోన్లు మాయం. ఇదేంటి అని ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకుంటే పొరపాటే. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్ అంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్లలో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్. అంటే ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా అంటే 3 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా భారతానికి సంబంధించిన సైన్యం పనిచేసింది. ఒకటి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మరోవైపు, ఇంకోవైపు మన యుద్ధ విమానం పూర్తి స్థాయిలో కూడా అక్కడ సర్జికల్ చేయడం, దాంతోపాటు ఇంకొక ఏంటి అంటే రాడార్ ప్రయోగం కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది. మొత్తానికి కాల్పుల మూతతో ఉన్నది. ఇక ఈ యొక్క మసూద్ కుటుంబానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మసూద్ కుటుంబానికి సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. ఏంది మోస్ట్ వాంటెడ్ ఈయన మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది హతం, ధృవీకరించిన జైషే మహమ్మద్ నేత. బహల్పూర్లోని జైషే స్థావరంపై భారత్ దాడి, 26 మంది మృతి, 46 మందికి గాయాలు వెల్లడించిన పాకిస్తాన్ సైన్యం. పాల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజూర్ అంగీకరించారు. ఏమని చెప్తున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అధిపతిని, అంటే ఈయన ఉగ్రవాది. ఈ ఉగ్రవాది కుటుంబ సభ్యంలో 10 మందిని గొలువారు. పాక్లోని బహవల్పూర్లోని గల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా భారత్ జరిపిన దాడిలో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత సహచరులు మరో 4 కూడా మరణించారని తెలిపారు. ఇక బహవల్పూర్లోని జమియా మస్జిద్ సుభాన్ అల్లాహెవ్ పై జరిగిన దాడిలో తన అక్క, ఆమె భర్త, వారి కుమారుడు, కోడలు, మరో కుమార్తె, 5 పిల్లలు మరణించారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దాడిలో తన అత్యంత సన్నిహితుడు, సహచరుడు, అతని తల్లి, మరో 2 సహచరులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. ఈ క్రూరమైన చర్య అన్ని సరిహద్దులను ఉల్లంఘించింది, ఇకపై దయ చూపకూడదు అని ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఇక ఈ బహల్పూర్లో జరిగిన దాడిలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాక్ మిలిటరీ కూడా ప్రకటించింది. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానాన్ని 1999లో కాదర్కు సంబంధించిన హైజాక్ చేసిన ఉగ్రవాదులు ప్రయాణికులను విడిచిపెట్టేందుకు బదులుగా భారత్ జైళ్లలో మసూద్ అజార్ను విడిచిపెట్టాలని షరతు విధించిన సంగతి తెలిసింది. అప్పుడు జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్కు పారిపోయి ఈ మసూద్ అజార్ బహల్పూర్కు సంబంధించిన స్థావరంగా చేసుకుని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఐక్యరాజ్య సమితి 2019 మే నెలలో మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. 2019 ఏప్రిల్లో తర్వాత ఇతడు ఇంతవరకు బహిరంగంగా ఎక్కడ కనిపించని అజార్ సురక్షిత ప్రాంతాలలో తలదాచుకుంటున్నట్టుగా సమాచారం. ఈ హఫీజ్ సయ్యద్ అంటే కొడుకు తలైవా సయ్యద్ హతం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం పాక్లోని ముజఫరాబాద్కు సంబంధించి ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాలకు శిక్షణ ఇచ్చే శిబిరం మీద మిసైల్ దాడి జరిపింది. ఈ దాడిలో లష్కరే తైబాలకు సంబంధించి వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కుమారుడు తలహా సయ్యద్కు సంబంధించి కూడా హతమైనట్టుగా భావిస్తున్నారు. లష్కరేకి చెందిన ఈ శిక్షణ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అతనే పర్యవేక్షిస్తున్నాడు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఆ లష్కరే తోబాకు సంబంధించిన టాప్ 5 కమాండర్లు కూడా మరణించారని పాక్ ఆర్మీ పేర్కొన్నారు. పాక్ అధికారులు పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్గా పేర్కొంటూ అబ్దుల్ రెహమాన్ను కూడా ఈ దాడిలో మరణించినట్టుగా అనుమానిస్తున్నారు. క్షిపణి దాడిలో లష్కరేకు సంబంధించిన శిక్షణ కేంద్రం కూడా నిలమట్టమైందని ఓ సైన్య అధికారి తెలిపారు. ఇది ప్రతీకాత్మకమైన దాడి కాదు, నిర్ణయాత్మకమైన సందేశాన్ని ఆ సైన్య అధికారి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్న
ఎవరైతే తహిల్కు సంబంధించి సయ్యద్ మృతిపై అధికారికంగా సమాచారం అయితే వెలువడలేదు. 2023లోనే హఫీజ్ సయ్యద్ నిర్బంధం తర్వాత లష్కరే కార్యకలాపాలలో ఆర్థిక వరాల్లో తలహా సయ్యద్కు కీలకంగా మారాడు. ఒకవేళ అతడు ఈ దాడిలో మృతి చెంది ఉంటే లష్కరే ఇది తీరని నష్టాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. అక్కడ విషయం ఏంటంటే ఈ మసూద్ అజార్కు సంబంధించి ఈయన భారత్లో ఉండేవాడండి. ఇతన్ని పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఈయన ఫోటో చూడండి. ఏంటి అంటే ఈయన గురించి చాలా మందికి తెలియాల్సిన విషయం, ఈయన జైషే మహమ్మద్కు సంబంధించిన వ్యవస్థాపకుడు, దానికి సంబంధించిన అధినేత, కీలకమైన వ్యక్తి. వీళ్ళ కుటుంబంలో కేవలం 10 మంది చనిపోయారని, మేము ఏదో చేస్తామని ఈయన అంటున్నాడు కదా. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్ కావచ్చు, దాంతోపాటు పాకిస్తాన్ ఉగ్రమూకలు పాకిస్తాన్లో ఆశ్రయం ఉంటున్న ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు 9 స్థావరాల మీద దాడి జరిగింది కదా. ఆ 9 స్థావరాల వల్ల ఈ భారతదేశంలో 600 మంది సైనికులు మరణించారండి, 350 మంది పౌరులు మరణించారండి. ఈ మన భారతదేశానికి సంబంధించి ఈ ఉగ్రమూకల వల్ల మన భారతదేశానికి సంబంధించి 900 అంటే దాదాపుగా 600 మంది సైనికులు, దాంతోపాటు 350 మంది పౌరులు, ఈ భారత పౌరులు మరణించారు. పార్లమెంటరీకి సంబంధించిన దాడి విషయంలో కావచ్చు, దాంతోపాటు ముంబై దాడుల విషయంలో కావచ్చు, ఉరీకి సంబంధించి కావచ్చు, పహల్గామ్కు సంబంధించి కావచ్చు, ఇట్లా సంఘటనలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈయనను పూర్తి స్థాయిలో మన భారత జైల్లోనే ఉండే ఈయన ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే 1999లో ఖాదర్కు సంబంధించి అంటే IC-814 విమానాన్ని ఈ ఉగ్రవాదులు హైజాక్ చేసి అప్పుడు ఏంది అంటే ఆ విమానంలో ఉన్న భారత్లను మేము వదిలిపెట్టాలంటే ఖచ్చితంగా కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఈ హజార్ను విడిచిపెడితేనే వాళ్ళని వదిలేస్తామని అప్పుడు పెద్ద పంచాయతీ కూడా చేసింది. ఎప్పుడు 1999లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐక్యరాజ్యానికి సంబంధించి 2019లో ఈయనను ఉగ్రవాదిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. సో ఈయన ఇక్కడ నుండి తప్పించుకొని పాకిస్తాన్కి సంబంధించి తలదాచుకొని బ్రతుకుతున్న తరుణాన్ని చూసాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. సరిహద్దు గ్రామాల మీద ఇది ఉరీ సెక్టార్లోని సల్మాబాద్ వద్ద పాక్ కాల్పులలో దెబ్బతిని ఇది మన భారత్కు సంబంధించి మనం ఏదైతే పూర్తి స్థాయిలో దాడులు చేశామో ఆ దాడులలో భాగంగా సరిహద్దు ప్రాంతంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో 12 మందికి సంబంధించి భారత్లు 57 మందికి పైగా గాయాలు. భారత్ జవాన్ వీరమరణం. పాక్ కాల్పులకు భారత్ ధీటైన జవాబు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. ఇక గట్టి జవాబు ఇస్తామంటూ వీళ్ళు అవుతున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటు గిల్టీ కానీ బాలిస్తాన్లోనూ కూడా ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిణామాలు కూడా చూస్తాం. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన షరీఫ్ అయినా ఈయన ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పాను. అయితే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాదులు మరణిస్తే ఈ పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఆర్మీకి ఏం సంబంధమో అర్థం కాదు. అంటే వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే ఏంది అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సైనికుడిగా మారాల్సిన సమయం ఆసనమైంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సంబంధించి అందరికీ కూడా సహకారం అందిస్తూ ప్రభుత్వాలకు కూడా సపోర్ట్ చేయాల్సిన ఆ సమయం కూడా ఆసనమైన పరిస్థితి కనబడుతుంది.